నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి సంచార జాతుల సంక్షేమ సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ సంచార జాతి యువకులకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా ఎలాంటి బ్యాంక్ కాన్సెప్ట్ లేకుండా ప్రభుత్వం రుణాలు నేరుగా ఇవ్వాలని కోరారు. నిరుపేదలైన సంచార జాతులకు ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు కింద ఇండ్లు ఇవ్వాలని తెలిపారు. నా పేరు ఎం మిట్టపల్లి కుమారస్వామి, గ్రామం నర్సాపూర్, తిరవద్ర్య వీరముష్టి కులానికి మెదక్ జిల్లాకు ప్రెసిడెంట్. అదేగాక మరియు సంచార జాతులు 36 కులాల కూడా ప్రెసిడెంట్. విషయము సంచార జాతులు 36 కులాల్లో ఏందంటే ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా, సమాజపరంగా ఎంతో వెనుకబడి ఉన్నారు. అదేగాక మరియు భూములు కానీ ఇండ్లు కానీ లేవు. వీళ్ళ జీవనము ఆటో తీసుకొని ఎండ వాన అనకుండా చిరు వ్యాపారంతో గ్రామాలు సంచారం అంటే గ్రామాలు తిరుగుతూ జీవనోపాధి పొందుతున్నారు. ఆ చేసిన కష్టం వాళ్ళు పొట్ట పోషించుకోవడం లేదు. కావున గత ప్రభుత్వంలో ₹1,00,000 గతం ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాకు ఇవ్వకుండా ప్రస్తుత ప్రభుత్వం ఇస్తుందని మేము మా నిరుపేద సంచార జాతులు ఎంతో డేరా వేసుకొని గ్రామాల్లో జీవిస్తున్నారు. కాబట్టి అన్ని విధాలుగా ప్రభుత్వం ద్వారా వచ్చే విధానంగా మా వాట మాకు రావాల్సిందే కానీ కలెక్టర్ గారితో వినపత్రం ఇచ్చినాము. వారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ద్వారా తప్పకుండా మీకు న్యాయం చేకూరుస్తామని అన్ని విధాలుగా అని వాళ్ళు హామీ ఇచ్చినారు. అందుకే మన సోదరు కన్స్ట్రక్ట్ లేకుండా సబ్సిడీగా ఇస్తామన్నారు. అది కూడా లబ్ధి పొందలేదు. అదేగాక గత ముందు 50,000 సబ్సిడీ లోను ఏ బ్యాంకు కన్స్ట్రక్ట్ లేకుండా సబ్సిడీగా ఇస్తామన్నారు. అది కూడా లేదు. మాకు ఇండ్లు లేవు, మరి భూములు లేవు. మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఏమని ఇచ్చామంటే ఇండ్లు లేవు, భూములు లేనటువంటి నిరుపేదలు సామాజికంగా ఎంతో వెనుకబడి ఉన్నాం కాబట్టి మేము లెటరు, మాకు భూములు లేవు కాబట్టి ఇండ్లు లేని వారికి ఇండ్లు, మరియు ఆర్థికంగా ఉన్న వారికి ఇప్పుడు డబల్ బెడ్రూము ఈ మన ఇప్పుడు ప్రస్తుతం రాజీవ్ యువ వికాస్ ప్రభుత్వ స్కీమ్ మాకు